కర్నూలు జిల్లా ఆదోని ప్రభుత్వ బీసీ బాయ్స్ హాస్టల్ మరమ్మతుల కోసం 14 లక్షల నిధులు విడుదల చేసినట్లు ఆదోని శాసనసభ్యులు డాక్టర్ పార్థసారథి వెల్లడించారు. సబ్ కలెక్టర్ శివనారాయణ శర్మ చొరవతో 14 లక్షల నిధులు విడుదల చేసినందుకు బీసీ ఫెడరేషన్ తరపున బీసీ ఫెడరేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు దస్తగిరి నాయుడు ధన్యవాదాలు తెలిపారు. రాష్ట్ర ఉపాధ్యక్షులు దస్తగిరి నాయుడు ప్రభుత్వ బీసీ బాయ్స్ హాస్టల్ను సందర్శించారు. ఆయన ఆధ్వర్యంలో బీసీ హాస్టల్ భవనాన్ని పరిశీలించారు. భవనం పైకప్పులు పెచ్చులు ఊడిపోతున్నాయి, దీనికి సంబంధించి మరమ్మతులు ఏమైనా చేపడుతున్నారా అని వివరణ అడగగా ఎమ్మెల్యే పార్థసారథి సబ్ కలెక్టర్ శివనారాయణ శర్మ చొరవతో డిస్ట్రిక్ట్ వెల్ఫేర్ ఆఫీసర్ వెంకటలక్ష్మి డైరెక్ట్ కలెక్టర్ ద్వారా 14 లక్షల నిధులు విడుదల చేయించడం జరిగిందని వెల్ఫేర్ ఆఫీసర్ వివరించారు. జిమ్లోనూ మేలోనూ అడిగినాను, నేను ఫోన్ చేసి అడిగినాను, మన రంగప్ప సార్కి అడిగినాను, ఫోన్ చేసి రంగప్ప సార్కి అడిగినాను. రంగప్ప సార్కి అడిగితే రంగప్ప సార్ ఏం చెప్తున్నాడంటే, లేదు సార్ అది హాస్టల్ అదంతా పడిపోయే స్థితిలో ఉంది, ఏదన్నా కొత్తగా కట్టించేంత వరకు ఎక్కడన్నా బాడీ తీసుకొని మెయింటైన్ చేయాలనుకుంటాము. అందుకోసం ఇంకా అడ్మిషన్ స్టార్ట్ చేయలేదు. కాకపోతే అంతలోపల ఎక్కడన్నా బాడీ స్థలం చూసుకొని ఒక తీసుకొని జూలైలో అడ్మిషన్ చేసుకుంటామన్నారు. దాని ప్రకారం చేసుకున్నారా? చుట్టుపక్కల రెండుకైతే అడిగారు, లేదు ఇప్పుడు ఈ స్కూల్ 2 రూమ్స్ ఇస్తాను, మెల్లగా డైరెక్ట్ ఎంబీఏ ఫోన్ చేసి 2 రూమ్స్ ఇస్తామన్నారు. ఎక్కడే ఈ రూమ్స్ అవి ఎవరికి సంబంధించిన స్కూల్ నైట్ పడుకోవడం, హెచ్ఎం స్కూల్ స్కూల్ అంటే వాళ్ళు ఇంతవరకు